మల్లాల శరీర సౌష్ఠవం స్త్రీకి అందాన్ని ఇస్తుంది. అదే పురుషుల్లో అయితే ఆత్మ న్యూనతకు దారితీస్తుంది. టీనేజీలో అబ్బాయిల్లో కొంతమందిలో అమ్మాయిల్లో మాదిరిగా రొమ్ములు పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు గైనకోమాస్టియాగా పిలుస్తారు. వీటితో ఆరోగ్యపరమైన సమస్యలేమీ లేకపోయినా చూడ్డానికి ఎబ్బెట్టుగా కనిపిస్తూ అబ్బాయిల్లో అంతులేని ఆత్మ న్యూనతను తెచ్చిపెడుతూ ఉంటాయి. అబ్బాయిల్ని మానసికంగా తీవ్రమైన కుంగుబాటుకు గురిచేసే గైనకోమాస్టియాకు ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరడుగుల పొడవు, ఆజాను బాహువులు, ఆపై 6 పలకల దేహం. ఈ తరం కుర్రకారు కలల రూపమిది. సినిమా హీరోల విశాలమైన ఛాతీని, కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విళ్ళూరడం సహజమే. అయితే ఛాతీ భాగంలో రొమ్ములు పెరిగినప్పుడు ఈ సహజమైన కోరికలకు అడ్డుకట్ట పడుతుంది. టీషర్ట్లు, బిగుతైన చొక్కాలు ధరించలేకపోతుంటారు. దీంతో ఈ అబ్బాయిలకు ఎక్కడలేని ఆత్మన్యూనత వచ్చేస్తుంది. ఇంటికే పరిమితమవుతుంటారు. చదువులు సైతం మానేస్తుంటారు. నిజానికివాళ అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ఇలా పెరిగిన రొమ్ముల్ని చాలా తేలికగానే తొలగించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. గైనకోమాస్టియా అంటే పదంలోనే ఉన్నట్టుగా అనమాట. మాస్టియా అంటే బ్రెస్ట్ టిష్యూ అనమాట. గ్లాండ్యులర్ ఆర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది బ్రెస్ట్ టిష్యూ ఇన్ ఏ మేల్ అనమాట. అంటే మగవాళ్ళలో దాన్ని వస్తే గైనకోమాస్టియా అంటారు అనమాట. నార్మల్గా మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ అని ఇద్దరిలోనూ ఉంటాయి. మగవాళ్ళలోనూ ఉంటాయి, ఆడవాళ్ళలోనూ ఉంటాయి. బట్ ఆడవాళ్ళలో ఫీమేల్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ అని ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి మోతాదు. మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ ఎక్కువ అనేది ఎప్పుడు మొదలవుతాయి అంటే బాగాను దీస్ ఆర్ కాల్డ్ సెక్షువల్ హార్మోన్స్ అనమాట. ఈ సెక్షువల్ హార్మోన్స్ ప్యూబర్టీ అంటే యుక్త వయసు అప్పుడు బాగా సర్జిలాగా రిలీజ్ అవుతాయి అనమాట. ఆ టైంలో బాగా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక 2-3 ఇయర్స్ పాటు ఆ రిలీజ్ అవటం వల్ల బాడీ దానికి రెస్పాండ్ అయ్యి ఆ గ్లాండ్స్ ఫెమినైజేషన్ అంటాం అనమాట. ఆ టైంలో ఫీమేల్స్ గత క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రావటం, అలాగే మేల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇన్సిడెంటల్గా మగవాళ్ళలో కూడా ఫీమేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్స్ అంటే క్వాంటిటీ కొన్ని పరిస్థితుల వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే పెరుగుతాయి అన్నమాట. పెరిగి వీళ్ళలో కూడా గ్లాండ్కు పెరుగుతుంది. అలాగే దాంతోపాటు గ్లాండ్తో పాటు ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటాం. ఒకటి ఏమైనా వంశపారంపర్యంగా ఉంటే కూడా రావచ్చు. రెండోది చైల్డ్హుడ్ ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. నార్మల్గా చైల్డ్హుడ్ అంటే ఒబెసిటీ అనేది చాలామంది అనుకుంటారు లేట్గా స్టార్ట్ అవుతుంది. నో, ఒబెసిటీ అనేది మన చిన్నప్పటి నుంచి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా గట్టిగా మన బీజం పడిన తర్వాత నుంచి చెప్పాలి. ఇంట్రా యూట్రైన్గా కూడా ఒబీస్గా కొంతమంది పుడతారు. ఎందుకంటే ఒక్కోసారి మదర్కి ఏంటంటే ఓవర్ ఫీడింగ్ ఇస్తా అంటే, టూ మచ్గా ఫీడింగ్ ఇస్తా అంటే బేబీ అది న్యాచురల్గా బేబీకి కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి కూడా కొన్ని మైనర్ చేంజెస్ వస్తూ ఉంటాయి. తర్వాత కూడా ఈ ఫస్ట్ 1 yearలో అది కనుక కొంచెం కరెక్ట్ చేయకపోతే ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఈ ఫస్ట్ 1 to 2 yearsలోనే ఫామ్ అయిపోతాయి. నెంబర్ ఫిక్స్, ఆ తర్వాత ఫిక్స్డ్ అనమాట. త్రూ అవుట్ ది ఏజ్ మనకి ఆల్మోస్ట్ ఫిక్స్డ్గా ఉంటాయి. ఈ సెల్స్ అనేది కంట్రోల్ చేయకపోతే కొన్ని సందర్భాల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేదంటే ఓవర్ ఫీడింగ్ వల్ల కానీ కొన్ని ఆ ప్రాంతాల్లో ఫ్యూచర్లో కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్యూబర్టీ టైంలో ఇంకా కొంచెం కంట్రోల్ తీసుకోకపోతే ఇంకా పెరుగుతాయి అన్నమాట. సో దీనికి మెడిసిన్స్ అంటూ ఏమీ లేవండి. దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ గైనకోమాస్టియా. బాగా బ్రెస్ట్ మేల్లో ఎన్లార్జ్ అయితే కనుక దానికి మెడిసిన్ లేదు. ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ సర్జరీ. 12-13 years అప్పుడు ఏంటంటే కొంచెం గ్లాండ్ ఎవరికైనా సరే కొద్దిగా ఎన్లార్జ్ అవుతుంది, కొంచెం నాడ్జులాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఒబెసిటీ ఎక్కువ లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది మళ్ళీ కొంచెం 1-2 years or 2-3 yearsలో కొంత తగ్గుతుంది అనమాట. కొంతమంది చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది, కొంతమందికి తగ్గదు. సో ఈ 2-3 years కొంచెం ఆగటం మంచిది, ఎస్పెషల్లీ స్టెబిలైజ్ అయ్యేదాకా. ఎంత తగ్గితే అంత తగ్గనిచ్చి ఆ తర్వాత దాన్ని మనం రీఅసెస్ చేసుకోవాలి, మేబీ ఆఫ్టర్ 15-16 years తర్వాత. ఇక్కడ చూడండి, సాధారణ స్థితికి భిన్నంగా అబ్బాయిల్లో ఎలా రొమ్ములు పెరిగాయో. అబ్బాయిల్లో కనిపించే ఈ సమస్యలో రొమ్ముల్ని తక్కువగా ఉన్నవి, మధ్యరకంగా ఉన్నవి, పూర్తిగా స్త్రీలలో మాదిరిగా ఉండేవని 3 రకాలుగా గుర్తించారు. ఈ విశ్లేషణకు అనుగుణంగానే లైపోసక్షన్ చేసి కొవ్వును తొలగించడం లేదా రొమ్ము చుట్టూ ఉండే కండరాల్ని సర్జరీ సాయంతో ఇప్పుడు చాలా తేలికగా తొలగించవచ్చు.
సంప్రదాయ పద్ధతుల్లో లైపో లేదా సర్జరీ చేసినప్పుడు రొమ్ముల దగ్గర చర్మం తిత్తుల మాదిరి వేలాడ్డం లేదా రొమ్ము కింద ముడత అలాగే ఉండిపోవడం, రొమ్ముల దగ్గర మచ్చలు, చర్మం ఉబ్బెత్తుగా పెరగడం వంటి సమస్యలు మిగిలిపోయేవి. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు మానసిక వ్యధ అలాగే ఉండిపోయేది. అయితే ఈ సమస్యలకు కూడా నేడు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో చక్కటి పరిష్కారం దొరుకుతోంది. కొంతమంది హార్మోన్స్ ఇచ్చి చూడొచ్చు అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడు హార్మోన్స్ ఇస్తారు? ఆ మనిషి యొక్క టెస్టోస్టిరోన్, దెన్ ఫీమేల్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్స్ అని, ఈస్ట్రీడియాల్ అని, ఇవన్నీ చేయించినాక ఒక ఎండోక్రైనాలజిస్ట్ కూడా చూపించడం మంచిదండి. చూపించి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమి లేదు అని అనుకుంటే కనుక దెన్ వీ కెన్ సేఫ్లీ గో అండ్ ఆపరేట్ అనమాట. ఈ ఆపరేషన్ ఎవరైనా సరే ప్లాస్టిక్ సర్జరీ చేయటం మంచిదన్నమాట. ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయటం అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీలో సర్టన్ మెథడ్స్, టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ టిష్యూ హ్యాండ్లింగ్ అంటాం. ఆ టిష్యూస్ని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా తీయాలి, ఎంత బాగా సూచి చేయాలి, ఎంత తక్కువ స్కార్ ఇవ్వాలనేది బాగా నేర్పుతారు. ఆ స్కార్ కూడా చాలా చాలా తక్కువగా నెగ్లిజిబుల్గా ఉంటుంది, కనపడదనమాట. ఈ ప్లాస్టిక్ సర్జరీలో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఏంటంటే స్కార్స్ ఎప్పుడు వీ కీప్ దెమ్ ఇన్ హిడెన్ ప్లేసెస్. హిడెన్ ప్లేసెస్ అంటే ఎక్కడ కనపడవో అక్కడ పెడతాం అన్నమాట. తీసుకెళ్ళి ఆ నిప్పులకి కొంచెం స్కిన్కి జంక్షన్ దగ్గర పెట్టేటప్పటికి ఏమవుతుందంటే అసలు స్కార్ అనేది నెగ్లిజిబుల్. స్కార్ ఉంటుంది బట్ కనపడదన్నమాట మనకి. ఎగ్జాక్ట్లీ 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉండదండి స్కార్. ఆ 1 ఇంచ్ స్కార్లోంచి మేము వెళ్ళి ఆ మొత్తం అంతా తీసేయాలన్నమాట. ఆ చిన్న గ్లాండ్ గైనకోమాస్టియాలో బోత్ గ్లాండ్ పార్ట్ ఎన్లార్జ్ అవుతుంది, ఫ్యాట్ కూడా ఎన్లార్జ్ అవుతుంది. సో రెండింటినీ తీయాలి. ఫస్ట్ ఫ్యాట్ తీస్తాం, కొంచెం లైపోసక్షన్ చేస్తాం, ఆ తర్వాత గ్లాండ్ తీస్తాం. ఈ రెండు తీసినాక ఏంటంటే కొంచెం డిప్రెషన్స్ ఏమైనా, ఎలివేషన్స్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ లైపోసక్షన్ చేసి మళ్ళీ స్మూత్ని చేస్తాం అనమాట. సో ఇంత చేస్తేనే కానీ అదే మళ్ళీ నీట్గా రాదనమాట. నీట్గా వచ్చి దాని తర్వాత ఏదైనా ట్యూబ్ పెట్టాల్సి వస్తే అదే దాంట్లోంచి పెట్టి ఇంకో ఎక్స్ట్రా పెట్టకుండా స్కార్ నీట్గా చేసేయచ్చు. ఆపరేషన్ చేసినాక కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటంటే తీసినాక కొంచెం ఖాళీలు ఏర్పడుతుంది అనమాట. అంటే స్కిన్కిను లోపల ఉండే బాడీకిను ఆ ఖాళీల్ని మధ్యలో కొంచెం ఫ్లూయిడ్, న్యాచురల్ బాడీ టెండెన్సీ ఏంటంటే ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంటర్నల్ స్పేస్లో. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం కొంచెం కంప్రెషన్ పెట్టాలన్నమాట. ఆ కంప్రెషన్ ఒక గార్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక చిన్న పట్టీ లాంటిది అనమాట, బైండర్ అంటాం. ఆ పట్టీ పెట్టుకుని దాని మీద మనం మామూలు షర్ట్ వేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు బయటకు అనమాట. 2 వీక్స్ సరిపోతుంది. ఆ తర్వాత మామూలు అనమాట. సో ఈ విధంగా గైనకోమాస్టియాని కరెక్ట్ చేస్తే ఎక్సలెంట్ రిలీఫ్ వస్తుందండి. అండ్ ద బాయ్ విల్ బీ వెరీ హ్యాపీ టు గో ఇన్ టు మన సొసైటీలోకి అనమాట. అబ్బాయిల్లో ఛాతీ భాగంలో పెరిగిన రొమ్ముల్లో సంప్రదాయ తరహాలో చర్మంలోని కొవ్వును, కండర కణజాలాన్ని తొలగించినప్పుడు ఆ భాగంలో తిరిగి కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరుగుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సలో చనుమొన పైభాగం నుంచి లైపో సాయంతో రొమ్ములోని పాలగ్రంథుల కణజాలాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. దీంతో రొమ్ములు తిరిగి పెరగడం అనే సమస్య ఎంతమాత్రం ఉండదు. అలాగే చనుమొన నుంచి రొమ్ము లోపలి భాగంలోకి వెళ్లి లైపో సాయంతో కొవ్వును, కణజాలాన్ని తొలగించడం వల్ల రొమ్ము కింది భాగంలో మచ్చలు మిగిలిపోవడం, ముడతలు రావడం అనే సమస్యలు బాగా తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సరికొత్త ప్లాస్టిక్ సర్జరీ విధానాలను గైనకోమాస్టియాతో బాధపడుతున్న అబ్బాయిల పాలిట ఆశాకిరణాలుగా చెప్పుకోవచ్చు.